Now today we start the topic is time and distance. So in time and distance, the relation between distance comma speed and time is distance is equal to speed into time. ఇంతకుముందు మనం చెప్పిన ప్రీవియస్ టాపిక్స్ ఎక్కడ కూడా యూనిట్స్ అనే వాటి గురించి మాట్లాడలేదు. బట్ ఇక్కడ కంపల్సరీ మనకి యూనిట్స్ అనే వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మ. ఇఫ్ ద స్పీడ్ ఈజ్ మెజర్డ్ ఇన్ కేఎంపిహెచ్, దట్ మీన్ దట్ కిలోమీటర్ పర్ అవర్. కిలోమీటర్ పర్ అవర్. దెన్ the time must be in hours only. Then both hours and hours are to be get cancelled. Then the distance is to be measured in kilometers. The second type of units are MPS, means meter per second, into the time period is in seconds. Both second get cancelled. Therefore, the distance is to be measurable in meters. The distance is measured in meters. So these are the two types of units. The first one is if the distance is measured in kilometers, then the speed is in kmph and time is in hours. Or the second one is if the distance is measured in meters, then the speed is in amperes and the corresponding time is measurable in seconds. With conversions ela untai. So conversion means if suppose in some example the distance is given in kilometers and the speed is given in amperes, then find the time period in hours అని అడిగాడు అనుకోండి. మరి డిస్టెన్స్ కిలోమీటర్స్ లో ఉన్నప్పుడు టైం అనేది అవర్స్ లో రావాలి అంటే స్పీడ్ ఎందులో ఉండాలి, మనకి కేఎంపిహెచ్ లో ఉండాలి. కానీ ఎందులో ఇచ్చాడు మనకు, వాడు ఎంపీఎస్ లో ఇచ్చాడు. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే వి కన్వర్ట్ ఎంపీఎస్ ఇంటూ కేఎంపిహెచ్ అండ్ దెన్ వి క్యాలిక్యులేట్ ద కరస్పాండింగ్ టైం. సో అంటే ఒక వాల్యూ ఒక దానిలో ఇచ్చి ఇంకొక వాల్యూ ఇంకో దానిలో ఇచ్చినప్పుడు యూనిట్స్ అనే వాటిని రెండింటిని మనం ఒకే దానిలో కన్వర్ట్ చేసుకున్నాక ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవాలి. సో ఫర్ దట్ రీజన్ వి రిక్వైర్డ్ ద కన్వర్షన్ సమ్. సో కన్వర్షన్స్ లో ఫస్ట్ వన్ వచ్చేసరికి డిస్టెన్స్ కన్వర్షన్. 1 కిలోమీటర్, కిలో అంటే 1000. 1 కిలోమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1000 మీటర్స్ అని. 1 కిలోమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1000 మీటర్స్. నెక్స్ట్ వన్, ఈ 1000 ఇటు వచ్చింది అనుకో అమ్మ, అప్పుడు ఏమవుతుంది, 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు 1/1000 కిలోమీటర్స్. అంటే దీని మీనింగ్ కిలోమీటర్స్ లో ఉన్న వాటిని మీటర్స్ లోకి మార్చాలి అంటే వి మల్టిప్లై విత్ 1000. అదే మీటర్స్ లో ఉన్న వాటిని కిలోమీటర్స్ లోకి మార్చాలి అంటే వి డివైడ్ విత్ 1000. సో దిస్ ద డిస్టెన్స్ కన్వర్షన్ అమ్మ. ద సెకండ్ వన్ ఈజ్ స్పీడ్ కన్వర్షన్. ద సెకండ్ వన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇదే మెయిన్ మనం యూజ్ చేసేది ఎక్కువగా. సో ద సెకండ్ వన్ ఈజ్ స్పీడ్ కన్వర్షన్. సో ఐ థింక్ ఆల్ ఆఫ్ యూ నో 1 kmph means 1 kilometer per hour. 1 kilometer per hour which is equal to 1 kilo means 1000 amma. So this is 1000 meters by 1 hour. 1 hour is equal to 60 minutes and again 1 minute is equal to 60 seconds. Therefore in 1 hour we have 3600 seconds. మొత్తం మనకి 3600 seconds ఉంటాయి. Now both the zeros are to be get cancelled and 2 5s are 2 3s are, which is equal to 5/18 meter per second. That means that amperes. 1 kmph is equal to 5/18 amperes. Now 1 amperes is equal to, ఇప్పుడు ఈ 5/18 ఇటు వచ్చింది అనుకో రివర్స్ అవుతుంది కదమ్మా, అప్పుడు ఏమవుతుంది మనకి 18/5 kmph. థర్డ్ వన్ టైమ్ కన్వర్షన్. సో ఇన్ విచ్ ఆల్ ఆఫ్ యూ నో 1 hour is equal to 60 minutes and again 1 minute is equal to 60 seconds. Therefore 3600 seconds. So that means that if hours are to be converted into seconds simply by multiplying with 3600. ఇప్పుడు ఈ 3600 వేసుకొచ్చాం అనుకుంటున్నాను, అప్పుడు ఏమవుతుంది చెప్పండి, మనకి 1 సెకండ్ ఈజ్ ఈక్వల్ టు 1/3600 అవర్స్ అని. ఇప్పుడు నేను చెప్పిన మూడు కూడా వీటి పర్పస్ ఏంటంటే వి కన్వర్ట్ ద యూనిట్స్ ఫ్రమ్ వన్ టైప్ టు అనదర్ టైప్. సో వి గో విత్ రిలేషన్స్ అండి. యాక్చువల్లీ ఇక్కడ మనకు ఒక 3 కేసెస్ ఉన్నాయి. ఆ 3 రిలేషన్స్ ఏంది అనేది ఒకసారి కేర్ఫుల్ గా చూడండి. వెరీ 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 ఇంపార్టెంట్ అమ్మ. సో ఫస్ట్ వన్, the basic formula of time and distance is distance is equal to speed into time. ఇది గుర్తుంచుకోండి. So now take case 1. Now we go with case 1. So case 1 is same ఇదే తీసుకోండి. Distance is equal to speed into time. Now we consider the distance is the constant parameter. The distance is the constant parameter. Then స్పీడ్ అండ్ టైం రెండు ఎలా ఉన్నాయి, మల్టిప్లికేషన్ లో ఉన్నాయి కదమ్మా. ఇప్పుడు దీన్ని 2 కేసెస్ తీసుకోవాలి. కేస్ 1 లో S1 T1 is equal to కేస్ 2 లో S2 T2 అవుతుంది. ఎస్లు రెండు ఒక సైడ్ తీసుకురండి, టీలు రెండు ఒక సైడ్ తీసుకెళ్ళడం. అప్పుడు ఏమవుతుంది మనకి S1/S2 is equal to T2/T1.
S1 by S2 is equal to T2 by T1. So this is the relation between the speed and time period. ఇప్పుడు ఈ కేసు నేను కొంచెం కేర్ఫుల్ గా మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్త చూడండి. ఫస్ట్ వన్, ఇఫ్ ద డిస్టెన్స్ ఈజ్ కాన్స్టెంట్ దెన్ ద స్పీడ్ అండ్ టైమ్ బోత్ ఆర్ టు బి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఈచ్ అదర్. సో దిస్ ఇస్ ద ఫైనల్ కన్క్లూజన్. ద స్పీడ్ అండ్ టైమ్ బోత్ ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఈచ్ అదర్. సో అది ఎలా అవుతుంది అనేది ఇప్పుడు నేను చెబుతాను చూడండి. సపోజ్ ఇప్పుడు మీరు ఏం చేశారంటే గుంటూరు నుంచి విజయవాడ ఒక బస్సులో వెళ్తున్నారు. గుంటూరు టు విజయవాడ ఒక బస్సులో వెళ్తున్నారు. వెళ్ళేటప్పుడు మీ బస్సు వేగం ఎంత అంటే 20 kmph. 20 kmph వేగంతో వెళ్తున్నాం. ఇలా వెళ్ళడం వల్ల మీకు ఎంత టైం పట్టింది అంటే 3 hours టైం పట్టిందాం. ఇప్పుడు రెండోసారి విజయవాడ నుంచి గుంటూరు రిటర్న్ అయ్యారు. విజయవాడ నుంచి గుంటూరు రిటర్న్ అయ్యారు. ఈసారి బస్సు స్పీడ్ 10 kmph ఇంక్రీజ్ చేశారు. అంటే 30 kmph వస్తారు. ఎంత టైంలో మీరు డెస్టినేషన్ రీచ్ అవుతారని చెప్పి క్వశ్చన్ అడిగాడు. ఇప్పుడు క్వశ్చన్ ఇలా చెబుతాను చూడండి దీన్ని. ఏ మ్యాన్ ట్రావెల్డ్ ఫ్రమ్ గుంటూరు టు విజయవాడ ఎట్ ఎ స్పీడ్ ఆఫ్ 20 kmph అండ్ ఈజ్ రీచ్ బై 3 hours. ఇన్ ద రిటర్న్ జర్నీ స్పీడ్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 10 kmph. దెన్ వాట్ ఈస్ ద టైమ్ రిక్వైర్డ్ టు రీచ్ ద డెస్టినేషన్? ఇది క్వశ్చన్. ఇప్పుడు దీంట్లో ఇక్కడ డిస్టెన్స్ ఎలా కాన్స్టెంట్ అని చెప్పాలి అంటే మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. గుంటూరు నుంచి విజయవాడ ఎంత దూరం ఉందో విజయవాడ నుంచి గుంటూరు కూడా అంతే దూరం ఉన్నట్టు కదమ్మా. సో దేర్ ఫోర్ దీన్నే మనం ఏమంటామంటే ద డిస్టెన్స్ ఈజ్ కాన్స్టెంట్ అంట. మరి ఇందులో మనం గుంటూరు నుంచి విజయవాడ వెళ్ళేటప్పుడు మనకి ఏదైతే స్పీడ్ ఇచ్చాడో దట్ ఈజ్ S1. అలా వెళ్ళేటప్పుడు మనం ఏదైతే టైం ఇస్తున్నామో దట్ ఈజ్ T1. అండ్ రిటర్న్ జర్నీలో మనకి ఏదైతే స్పీడ్ ఉందో దట్ ఈజ్ S2. రిటర్న్ జర్నీలో మనకి ఏదైతే టైం పీరియడ్ ఉందో దట్ ఈజ్ T2. నౌ ద కండిషన్ ద స్పీడ్ అండ్ టైం పీరియడ్ బోత్ ఆర్ టు బి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఈచ్ అదర్. దట్ మీన్ దట్ S1 by S2 is equal to T2 by T1. T2 by T1. It implies that S1 is 20, S2 is 30. T2 ento teliyadamma, T1 is 3. Now 0 and 0 cancel. Next one 3 and 3 also cancel. Therefore, the time period required is only 2 hours. The time period required is only 2 hours. This is the relation. Then ఇప్పుడు ఇంకోలా కూడా చెబుతాను చూడండి అమ్మ, డైరెక్ట్ రిలేషన్ చెబుతాను చూడండి. స్పీడ్ అనేది 20 నుండి 30కి వచ్చింది అంతేనా? ఫస్ట్ స్పీడ్ 20, నౌ ద స్పీడ్ ఈజ్ 30. 20 నుంచి 30కి రావాలి అంటే మనం ఎంతతో మల్టిప్లై చేయాలి అంటే చూడండి ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఎంత ఉందో మనకి 30 ఉంది కదా, ఇక్కడ ఎంత ఉందమ్మా 20 ఉంది కదా. సో దీన్ని రివర్స్ చేసి మల్టిప్లై చేయండి అంటే 30/20. 30/20. 0 0 క్యాన్సిల్ అవుతుంది. సో దేర్ ఫోర్ ద మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ ఈస్ 3/2. ఇక్కడ 3/2 వచ్చింది కదా ఫ్యాక్టర్. స్పీడ్ అండ్ టైం బోత్ ఆర్ టు బి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అన్నాం కాబట్టి 3/2 వచ్చింది అనుకో. ఇక్కడ ఏం చేయాలంటే మీరు 2/3 రివర్స్ చేసి తీసుకోవాలి. అంటే the time period factor is 2/3. So now 3 into 2/3, 3 cancel అయిపోతుంది. Finally we get the time period is 2 hours. We get the time period is 2 hours. సో ఇక్కడ నేను చేసిన ఒకే ఒక్క రిలేషన్ ఏంటంటే స్పీడ్ అండ్ టైమ్ ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అన్నాం కాబట్టి స్పీడ్ రిలేషన్ 3/2 వచ్చింది. అందుకనే టైం రిలేషన్ 2/3 తీసుకున్నాం. అదే స్పీడ్ రిలేషన్ 1/2 వచ్చింది అనుకున్నాం, అప్పుడు టైం రిలేషన్ ఏం తీసుకోవాలంటే 2/1 అని తీసుకోవాలి. అదే స్పీడ్ రిలేషన్ 5/6 అని వచ్చింది అనుకోండి, 5 అని తీసుకుంటాం. చాలా ఆఫీస్ కేస్ 2 నాను. ఇందాక డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం చెప్పినాం. స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. ఈ టైం ఇటు పంపించామంటే స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు d/t. నా ఆల్ ఎఫ్ కన్సిడర్ ద స్పీడ్ ఈజ్ కాన్స్టెంట్ పారామీటర్. ఇప్పుడు డిస్టెన్స్ అండ్ టైం రెండు ఎలా ఉంది మనకి, d/t అని ఉంది కదా, అంటే d1/t1 ఈజ్ ఈక్వల్ టు d2/t2. డిస్టెన్స్ రెండు ఒక సైడ్ చేస్తారండి, టైములు రెండు ఒక సైడ్ చేస్తారండి. దేర్ ఫోర్ d1/d2 ఈజ్ ఈక్వల్ టు t1/t2. ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి అమ్మా, d1/d2, t1/t2. 1కి ఆపోజిట్ లో 1 ఉంది, 2కి ఆపోజిట్ లో 2 ఉంది. దేర్ ఫోర్ the distance and time period both are to be directly proportional to each other. This means that if the distance is increases, then the time period also increases. And సింపుల్ పాయింట్, మీరు 50 కిలోమీటర్లు వెళ్ళాలంటే గంట పట్టినప్పుడు 100 కిలోమీటర్లు వెళ్ళాలంటే ఎంతసేపు పడుతుంది? మీకు 2 గంటలు పడుతుందా లేదా? అంటే ఏంటి, డిస్టెన్స్ పెరిగింది కాబట్టి టైం పీరియడ్ కూడా ఏమైంది మనకి, ఇంక్రీజ్ అయింది. ఇన్ కేస్ ఆఫ్ స్పీడ్ అండ్ టైం, ద స్పీడ్ అండ్ టైమ్ ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఈచ్ అదర్. ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఒకసారి. ఇప్పుడు సపోజ్ మీరు స్పీడ్ పెంచాం, టైం తగ్గిద్ది, స్పీడ్ తగ్గించాం, టైం ఎక్కువ పట్టిద్ది. అందుకనే ద స్పీడ్ అండ్ టైమ్ ఆర్ బోత్ ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఈచ్ అదర్. స్మాల్ ఎగ్జాంపుల్, సపోజ్ ఒక బస్ ఉందాం, ఒక బస్ ఉంది. ఈ బస్ అనేది ఫస్ట్ 100 కిలోమీటర్స్ని 2 అవర్స్లో ట్రావెల్ చేస్తుంది. 2 అవర్స్లో ట్రావెల్ చేసింది. అయితే నెక్స్ట్ 200 కిలోమీటర్స్ వెళ్ళడానికి మనకి ఎంత టైం పడుతుంది అని క్వశ్చన్ అడిగామండి. ఏ బస్ ట్రావెల్డ్ ఫస్ట్ 100 kilometers at 2 hours
And what is the time required to travel next 200 kilometers when the speed is constant? స్పీడ్ కాన్స్టెంట్ అయినప్పుడు తర్వాత 200 కిలోమీటర్లు వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది అని క్వశ్చన్ అడిగాను. ఇక్కడ ఏం లేదు నా, ఫస్ట్ మనం ఇచ్చిన డిస్టెన్స్ ఏదైతుందో దట్ ఈస్ D1. ఫస్ట్ దానికి మనం ఇచ్చిన టైం ఏదైతుందో దట్ ఈస్ T1. సెకండ్ టైం మనం ఇచ్చిన డిస్టెన్స్ ఏదైతుందో అది D2. అండ్ సెకండ్ టైం మనకి పట్టే టైం ఏదైతుందో దట్ ఈస్ T2. సేమ్ ఇందాక గుర్తుందా మీకు S1 S2 రాసి రిలేషన్ తీసుకున్నాం. స్పీడ్ అండ్ టైం ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అన్నా కూడా రివర్స్ చేసి మల్టిప్లై చేస్తాం. ఇక్కడ సేమ్ అదే రిలేషన్ వెళ్దాం చూడండి. డిస్టెన్స్ 100 ఉంది, ఇప్పుడు 200 అయింది, అంటే డబల్ అయింది. అంటే ఏమైంది? డబల్ అయింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తున్న పాయింట్ ఏంటంటే ద డిస్టెన్స్ అండ్ టైం పీరియడ్ బోత్ ఆర్ టు బి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఈచ్ అదర్. డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అన్నాం కాబట్టి సో హియర్ ఆల్సో వి మల్టిప్లై విత్ 2 ఓన్లీ. అదే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అనుకోండి, ఇక్కడ 2 వచ్చింది కాబట్టి అప్పుడు 1/2తో మల్టిప్లై చేయాలి. కానీ ఇక్కడ మన కండిషన్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ కాబట్టి ఇక్కడ 2 ఉంటే 2తోనే మల్టిప్లై చేస్తాం. సో దేర్ ఫర్ ద టైం పీరియడ్ 2 2s are 4 hours. The required time period is 4 hours. Case 3. From the above formula, time is equal to distance by speed. Now we consider the time is constant. Therefore, d by s1 ఉంది కాబట్టి మనకి d1 by s1 is equal to d2 by s2. సో క్రాస్ మల్టిప్లై చేసి d రెండు ఒక సైడ్ తీసుకురండి, s రెండు ఒక సైడ్ తీసుకురండి అమ్మా. Therefore, d1 by d2 is equal to s1 by s2. So ఇక్కడ చూడండి 1/2 1/2. Therefore, we conclude that the distance and speed both are to be directly proportional to each other. Now we consider an example. A car traveled 100 kilometers at 50 kmph speed. At 50 kmph speed. Then what is the speed of the car when we travel 300 kilometers when the time is constant అని ఇచ్చాము. టైం పీరియడ్ కాన్స్టెంట్ గా ఉన్నప్పుడు 300 కిలోమీటర్లు ట్రావెల్ చేయడానికి ఎంత వేగంతో వెళ్ళాలి అని క్వశ్చన్ అడిగాను. చూడండి ఒకసారి. ఫస్ట్ మనకి ఇచ్చింది ఏదైతే ఉందో దిస్ ఈజ్ D1. సెకండ్ టైం ఇచ్చిన డిస్టెన్స్ వచ్చేసరికి D2. ఫస్ట్ మనకి ఇచ్చిన స్పీడ్ వచ్చేసరికి S1. సెకండ్ టైం ఎంత స్పీడ్ వెళ్ళాలో కనుక్కోవాలి. ఫస్ట్ రిలేషన్, ద రిలేషన్ బిట్వీన్ డిస్టెన్స్ అండ్ డిస్టెన్స్ ఈజ్ ట్రిపుల్ అమ్మ. 100 కాస్త 300 అయిందంటే ట్రిపుల్. నౌ ఇక్కడ కండిషన్ స్పీడ్ రిలేషన్ ఏంటంటే 50. ఇది కూడా ఇక్కడ మనకు చూడండి డిస్టెన్స్ అండ్ స్పీడ్ బోత్ ఆర్ టు బి డైరెక్ట్లీ ప్రపోర్షనల్. దేర్ ఫోర్ వి మల్టిప్లై విత్ ద సేమ్ వాల్యూ. 3తోనే మల్టిప్లై చేయండి అమ్మ. అప్పుడు 50 3s are 150. So therefore, the required speed is 150 kilometers kmph. 150 kmph. This is the answer. ఈ మూడు ప్రతిసారి మనం ఇలా రాయలేం కదా, ఇలా రాయకుండా మనం ఎలా గుర్తుంచుకోవాలనే దానికి ఒకసారి చూడండి. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. ఇది రిలేషన్. LH సైడ్ RH సైడ్ ఉండే ఎలిమెంట్స్ ఏవైనా సరే ప్రపోర్షనల్ లో ఉంటాయి. ఐ మీన్ దట్ ద డిస్టెన్స్ అండ్ స్పీడ్ బోత్ ఆర్ ప్రపోర్షనల్ టు ఈచ్ అదర్ యాజ్ వెల్ యాజ్ the distance and time period also proportional to each other. And D is directly proportional to S, comma D is directly proportional to time. But ఒకే సైడ్ ఉండే రెండు పారామీటర్స్ ఎప్పుడు కూడా మనకి ఏమవుతాయి అంటే ఇన్వర్స్ అవుతాయి. ఎందుకంటే ST ఈజ్ ఈక్వల్ టు 1 అనుకున్నాం అనుకో, అప్పుడు S ఈజ్ ఈక్వల్ టు ఏమైంది 1/T అయింది కదా. సో దేర్ ఫోర్ ద కండిషన్ ద స్పీడ్ అండ్ టైం పీరియడ్ బోత్ ఆర్ టు బి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఈచ్ అదర్. సో నెక్స్ట్ వన్ వి సాల్వ్ ద ప్రాబ్లమ్. ఫస్ట్ వన్, ఏ బస్ రన్స్ ఎట్ a rate of 54 kmph. What is the speed in mph? The speed is given in kmph, but we are asking in mph. So in conversions we are discussing 1 kmph is equal to 5/18 mph. Cancellation, 18 1s are 18 3s are, which is equal to 15 mph is the answer. So ఇక్కడ మనం వాడిన రిలేషన్ ఏంటంటే 1 kmph is equal to 5/18 mph. 5/18 mph. Next ikkadiki raadna. The speed of the car is 35 meter per second. Find the speed in kmph. So already మనం పైన డిస్కస్ చేసాం. By using this one, 1 mph is equal to 18/5 kmph. 18/5 kmph. So now 35 mph is equal to 35 into. So already ఇక్కడ రాసాను చూడండి 1 mph equal to 18/5 kmph. 18/5 kmph. Now 5 1s are 5 7s are. So 126 kmph. This is the answer. Third problem. A bus traveled at a speed of 50 kmph. That means that speed is given 50 kmph. What is the distance covered in 6 hours? So the basic formula, distance is equal to speed into time. So we calculate the distance value, which is equal to
ఫస్ట్ మీరు ప్రాబ్లం సాల్వ్ చేయాలి అనుకున్నప్పుడు యూనిట్స్ అనే వాటిని చూడండి. స్పీడ్ ఏమో కేఎంబిహెచ్ లో ఉందమ్మా, టైం ఏమో అవర్స్ లో ఉంది, రెండు సేమ్ యూనిట్స్ ఉన్నాయి కాబట్టి డైరెక్ట్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. Therefore, distance is equal to speed into time. The speed is 50 kmph and the time is 6 hours. So, which is equal to 56 300 kilometers is the answer. మనకి స్పీడ్ అనేది కేఎంపిహెచ్ లో ఉండి టైం అనేది అవర్స్ లో ఉంది అంటే డిస్టెన్స్ అనేది మనకి కిలోమీటర్స్ లో వస్తుంది. therefore the distance is 300 kilometers. 300 kilometers. Next ఇక్కడ రండి, fourth one. So the basic formula is the distance is equal to speed into time. But here we are asking what is the speed. Speed is equal to distance by time. This is equal to, first of all we check the units. The units of the distance is kilometers and the time is hours. So both are to be same units. So directly solve the problem. Now the distance is 400 kilometers divided by the time period is 5 hours. Now cancellation. 5 1 the 5 80s, which is equal to 80 kilometer per hour. That means that kmph. Problem చూడండి. The speed of a bus is 50 kmph. Speed itself. Find the time required to travel a distance of 475 kilometers. The basic formula is distance is equal to speed into time. Here we find the time period, that is time period is equal to distance by speed. So the given distance is 475 kilometers divided by the speed is 50 kmph. 50 kmph. So now the cancellation. After cancellation చూడండి ఎంత వస్తుందో మనకి. 5 10s 5 9s 45, 5 5s. So 95 by 10 అంటే which is equal to 9.5. So kilometer cancel అవుతుంది. The time period is in hours. 9.5 hours. A car takes 50 seconds to travel 500 meters. What is the speed in kmph? ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటంటే స్పీడ్ కావాలి. Speed is equal to distance by time period, which is equal to, the distance is 500 meters divided by the time period is 50 seconds. Now cancellation, 50 1s 50 10s. Therefore the speed is equal to 10 mph. But మన mph అడగలేదు, మనం ఎందులో అడుగుతున్నాం, kmph లో అడుగుతున్నాం. So I think all of you know 1 mph is equal to 18 by 5 kmph. Therefore 10 అనేది మనం 18 by 5 తో మల్టిప్లై చేసాం అనుకోండి, 5 1s 5 2s, which is equal to 36 kmph is the answer. Next 7th problem చూద్దాం. The speed of a bus is 15 mph. Find the time required to travel a distance of 270 kilometers అన్నాము. సో అక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే టైం క్యాలిక్యులేట్ చేయాలి, ఓకే బాగానే ఉంది. అయితే దీనిలో మనకి స్పీడ్ ఏమో ఎంపీఎస్ లో ఇచ్చాం అండ్ డిస్టెన్స్ ఏమో కిలోమీటర్స్ లో ఇచ్చాం. డిస్టెన్స్ కిలోమీటర్స్ లో ఉన్నప్పుడు స్పీడ్ అనేది మనకి కేఎంపిహెచ్ లో ఉండాలి, అప్పుడు టైం పీరియడ్ అనేది మనకి అవర్స్ లో వస్తుంది. సో ఫస్ట్ ఫార్ములా డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. మనం క్యాలిక్యులేట్ చేస్తున్న టైం కాబట్టి టైం ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు, ఫస్ట్ ద డిస్టెన్స్ ఈజ్ 270 kilometers by the speed is 15 mph అమ్మ. సో ఎంపీఎస్ అనే దాన్ని కేఎంపిహెచ్ లో కన్వర్ట్ చేయాలి అంటే వి మల్టిప్లై విత్ 18 by 5. సో దేర్ ఫోర్ 5 1s 5 3s. నెక్స్ట్ క్యాన్సిలేషన్ ఇంకా ఉంది చూడండి ఒకసారి, 9 2s 9 30s. నెక్స్ట్ 3 1s 3 10s, 2 1s 2 5s. దేర్ ఫోర్ ద టైమ్ పీరియడ్ రిక్వైర్డ్ ఈస్ 5 hours. ప్రాబ్లం చూడండి. ద స్పీడ్ ఆఫ్ ఎ వ్యాన్ ఈస్ 72 kmph. What is the distance covered by it in 5 seconds? Formula distance is equal to speed into time. Time అనేది ఆల్రెడీ సెకండ్స్ లో ఉంది, దీన్ని అవర్స్ లో కన్వర్ట్ చేయాలి అంటే బై 3600 యూస్ చేయాలి. చాలా పెద్ద ఫ్రాక్షన్ వాల్యూ వస్తుంది మనకి. బెటర్ ఏంటంటే ఇక్కడ మనం వి కన్వర్ట్ దిస్ వన్ ఇంటూ ఏ ఎంపీఎస్ వాల్యూ. సో దీన్ని ఎంపీఎస్ లో కన్వర్ట్ చేసామంటే టైం అనేది సెకండ్స్ లో ఉంది కాబట్టి సరిపోతుంది. సో 72 kmph. నౌ వి మల్టిప్లై దిస్ విత్ 5 by 18. కేఎంపిహెచ్ లో ఉన్నదాన్ని ఎంపీఎస్ లోకి మార్చాలి అంటే 5 by 18 తో మల్టిప్లై చేయాలి ఇంటూ టైం పీరియడ్. ద టైం పీరియడ్ ఈజ్ 5 seconds. సో ఇంటూ మల్టిప్లై విత్ 5. 18 1s 18 4s, which is equal to, so 4 5s 20, 25s 100. Therefore the distance is 100 meters. 9th question. The ratio between the speeds of A and B to cover same distance is 3:4. That means that A and B రెండు ఒకే దూరాన్ని ట్రావెల్ చేస్తాం. అయితే ఆ రెండు వెహికల్స్ యొక్క స్పీడ్స్ రేషియో ఎలా ఉంది అంటే 3:4 ఉంది. ఫైండ్ ద రేషియో బిట్వీన్ ద టైం పీరియడ్స్ అన్న. మీకు గుర్తుందో లేదందా కేస్ 1 చెప్పాను. సో ఇన్ కేస్ 1
we discussed that the speed and time period both are inversely proportional when the distance is constant and discussed it. So by using this relation, here the distance is same. So that means that the distance is constant. Now the speed and time period both are to be inversely proportional. So the inverse of 3:4 is equal to 4:3. Therefore, the time period ratio is 4:3. Next 10th one. The ratio between the speeds of A and B is 8:7. So A, B, వాళ్ళకి స్పీడ్స్ రేషియో ఇచ్చామమ్మా. The speeds ratio is 8:7 now. Now, find the ratio between the distances covered by A and B at the same time on. అయితే సార్ మనం అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే టైం సేమ్, టైమ్ ఈజ్ కాన్స్టెంట్. నౌ వి ఫైండ్ ద డిస్టెన్స్ రేషియో అడిగాం. ఇందా మనం ఆల్రెడీ కేస్ 2 అండ్ కేస్ 3 డిస్కస్ చేసాం. ద స్పీడ్ అండ్ డిస్టెన్స్ ఆర్ ద డిస్టెన్స్ అండ్ స్పీడ్ కామా ద టైమ్ అండ్ డిస్టెన్స్ కామా డిస్టెన్స్ అండ్ టైమ్ ఆర్ ద ఆల్ ఆర్ టు బి ప్రపోర్షనల్ టు ఈచ్ అదర్ అన్న. సో బై యూజింగ్ దిస్ కండిషన్ here the time is constant, therefore the distance ratio are also same as 8:7. Why? Because the speed and distance both are to be directly proportional to each other. So 11th problem, the speeds of 3 cars are in the ratio 2:3:4. So 3 cars are sorry, so the ratio of their speeds is 2:3:4. Now the ratio of the time taken by these cars to travel the same distance is on. So we are asking the time period ratio, but here the condition is the distance is same. That means that the distance is constant. The distance is constant. Now 2:3:4 inverse ante ikkada rayali. The inverse of A is to B is to C is implies that the inverse of A is BC, remaining 2 terms rayali. The inverse of B is AC, remaining 2 terms. The inverse of C is AB. By using this relation, the inverse of 2 is 3:4. The inverse of 3 is 2:4. The inverse of 4 is 2:3. ఈ 3 పారామీటర్స్ లో 2 క్యాన్సిల్ అవుతుందమ్మా. 2 క్యాన్సిల్ చేయండి. Therefore 6:4:3 is the time period ratio. 6:4:3 is the time period ratio. 12th problem. The ratio between the rate of walking. So what is rate of walking? Rate of walking is nothing but a speed. And rate of walking is nothing but a speed. So indirect ichadante. So therefore the speed ratio of A and B is 4:5. 4:5. If the time taken by B to cover a certain distance is 36 minutes, B ane person ki 36 minutes pattindanta, then find the time taken by A to cover the same distance. అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే the distance is constant. When the distance is constant, the speed and time period both are to be inversely proportional. Therefore the time period ratio is 5:4. ఇప్పుడు వాడిచ్చిన టైం జోన్ B to cover a certain distance is 36 minutes and 4 parts అంటే 36 minutes అమ్మ, ఎందుకంటే టైం కాబట్టి. నౌ 4 parts అంటే 36 అయినప్పుడు 1 part అంటే ఎంత అవుతుందంటే 9 minutes అవుతుంది. Therefore ఏ ఎన్ని రోజుల్లో కవర్ చేయగలదని అడుగుతున్నాం. సో విచ్ ఈస్ క్వశ్చన్ మార్క్. 1 part అంటే ఎంత వచ్చింది మనకు 9 వచ్చినప్పుడు, అప్పుడు 5 parts అంటే 5 9s 45 minutes is the answer.